ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు గతంలో అమలైన 75% రిజర్వేషన్ను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 70% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ తాజా ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాల రిజర్వేషన్ను అమలు చేయకపోవడం ఆదివాసీ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సివిల్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ తదితర పోస్టుల్లో గిరిజనులకు 75% రిజర్వేషన్ కల్పించేలా గతంలో అమలైన జీవోలను కొనసాగించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక ఏకైక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఏజెన్సీలో జీవో నెంబర్ 49 ప్రకారం 75% మా ఏజెన్సీ గిరిజనులకు ఈ రిజర్వేషన్ వర్తించాలి. కానీ గత నోటిఫికేషన్లో ఈ జీవోను ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మేము 4th గ్రేడ్ పోస్టుల కోసమే పోరాటం చేస్తూ ఉంటాం. ఇవాళ 29 సెక్టార్లలో ఉన్న జిల్లా స్థాయి పోస్టులకే మీకు వర్తిస్తుంది. ఇవాళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఆ స్థాయిలో పోటీ పడినా కూడా మేము ఉద్యోగాలు సాధించని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దాకా చూడండి, చరిత్రలో ఎవరైనా మా గిరిజన బిడ్డలు, ఏజెన్సీ బిడ్డలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారా? చూడండి, మీ రికార్డు ప్రకారం ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మేము ఆశపడేది ఎంతో కొంత. ఇలా ఈ 4th గ్రేడ్ పోస్టులకు సంబంధించి మేము పోరాటం చేస్తూ ఉంటే దాంట్లో మా గిరిజనులు కొంచెం దృఢంగా ఉంటారు. ఆ పోస్టులలో కూడా మాకు ఇలా ఉద్యోగం లేకుండా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి మా గిరిజనులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకో మీరు పునఃపరిశీలించి జీవో నెంబర్ 49ను వెంటనే దాని ద్వారా 75% లోకల్ రిజర్వేషన్ ద్వారా ఏజెన్సీ వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు జీవో నెంబర్ 3 ఒక కుంటి సాకు చూపించి ఈ జీవోను పక్కకు నెట్టేయడం చాలా బాధాకరం. దయచేసి మీరు దీన్ని పునఃపరిశీలించి వెంటనే ఏజెన్సీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ మంత్రులు కూడా ఆలోచించి ఏజెన్సీలో ఉన్న గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. న్యాయం చేయకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో మా గిరిజనుల బలమేందో, సత్తా ఏమిటో బరాబర్గా చూపెడతాం. మేము ప్రతి ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి, మంత్రుల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనుల ఓట్లపైనే ఇవాళ గద్దెనెక్కింది. వాళ్లకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు